హాయ్ గాయ్స్, అది మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ బ్యాంకాంగ్ కాలనీలో సంజయ్ రీటా అనే దంపతులు జీవిస్తున్నారు. సంజయ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారికి 22 ఏళ్ల ట్వింకిల్ అనే కూతురు ఉంది. ఈ అమ్మాయి 2016 అక్టోబర్ 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్ళింది. కానీ రాత్రి అయినా ఇంటికి రాలేదు. భయపడిపోయిన పేరెంట్స్ ఆమె ఫోన్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తన స్నేహితుల ఇంటికి ఏమైనా వెళ్ళిందా అనే కోణంలో చాలా చోట్ల వెతికారు. కానీ ఎక్కడ తన సమాచారం తెలియలేదు. తను ఎక్కడికి వెళ్తున్నా, ఎవరిని కలుస్తున్నా అనే విషయాలు ఏవీ చెప్పలేదు. ఆ రోజు రాత్రి వరకు ఎంత వెతికినా కూతురు జాడ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశారు. తమ కూతురు కనిపించట్లేదని, తమకు జగదీష్ అనే పొలిటీషియన్ పై సందేహంగా ఉందని ఆ తల్లిదండ్రులు చెప్పారు. జగదీష్ అనే అతనిపై అనుమానం ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే 3 నెలల క్రితం ఈ జగదీష్ ట్వింకిల్ తినే భోజనంలో మత్తు మందు కలిపాడని చెప్పారు. అందువల్లే అతనిపై సందేహంగా ఉందని చెప్పుకొచ్చారు. పోలీసులు వెంటనే జగదీష్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో చెక్ చేస్తే ట్వింకిల్ కనిపించలేదు. ఆమెకు సంబంధించిన చిన్న క్లూ కూడా తెలియలేదు. ఇంతకీ ట్వింకిల్కి ఏమైంది? ఆమెను నిజంగానే జగదీష్ ఏదైనా చేశాడా? 2016లో నార్త్ ఇండియాలో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. రెండు 2015లో జగదీష్ అనే అతడికి 65 ఏళ్ళు. అతడు బీజేపీలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నాడు. అతని దగ్గర ట్వింకిల్ నాన్న సంజయ్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ జగదీషే 3 నెలల క్రితం ట్వింకిల్ భోజనంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని సంజయ్ రీటా ఆరోపించారు. చాలా ఏళ్లుగా బీజేపీలోనే ఉండే జగదీష్ ట్వింకిల్ కనిపించకుండా పోవడానికి 3 నెలల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరాడు. ఈ క్రమంలో పోలీసులకు జగదీష్ పై సందేహం పెరిగింది. కానీ అతడు అధికార పార్టీలో ఉండడం వల్ల ఈ కేసు విచారణను ఆపాలంటూ పోలీసులపై ప్రెషర్ పెరిగింది. అంతేకాదు, జగదీష్ పై సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి. అక్టోబర్ 16వ తేదీ ట్వింకిల్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె మొబైల్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు చెక్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ఏరియాలో ఆమెకు అమిత్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు పోలీసులకు తెలియవచ్చింది. వెంటనే పోలీసులు బాయ్ ఫ్రెండ్ను పిలిచి విచారించారు. అతడు కూడా డ్రైవర్గానే పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం ట్వింకిలే వచ్చి తనకు ప్రపోజ్ చేసిందని, తను మా బంధువే అని అతడు చెప్పాడు. ఆమె అందంగా ఉండడం వల్ల తను కూడా ప్రేమించాలని, మేము ప్రేమలో ఉన్నప్పటికీ కలుసుకునేది చాలా తక్కువ అని చెప్పాడు. సుమారు 4 నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ ఆమె పొలిటికల్గా బిజీగా ఉండడం వల్ల మేము ఫోన్లు చేసుకోవడం, చాటింగ్ చేసుకోవడం చాలా తక్కువ అని చెప్పాడు. 4 నెలల ప్రేమాయణంలో 3 సార్లు మాత్రమే నేరుగా కలుసుకున్నామని చెప్పుకొచ్చాడు. నేను ఎప్పుడైతే ఆమెకు కాల్ చేస్తానో అప్పుడు తను డాడీజీతో ఉన్నానని చెప్పేది. తను జగదీష్ను డాడీజీ అని పిలిచేది. అతడు వయసైన వాడు కాబట్టి నాకు అతనిపై ఎలాంటి సందేహం కలగలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి మా ఇంటికి సెట్ కాదని, రాజకీయంలో ఉండడం వల్ల ఆమెను మర్చిపోమ్మని మా తల్లిదండ్రులు చెప్పేవారని పోలీసులకు అతడు చెప్పాడు. కానీ అతడు అదేది పట్టించుకోలేదు. అక్టోబర్ 16 తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చివరగా ఆమె నన్ను కలవను కూడా కలవలేదని అతడు చెప్పుకొచ్చాడు. జగదీష్ అనే అతడికి 5 పిల్లలు. 3వ కొడుకు పేరు జితేందర్. అతడు లాయర్. అతడు పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవేంటంటే, ట్వింకిల్ వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు. ట్వింకిల్ను తరచుగా కొట్టేవాడు. తన అప్పులు తీర్చమని కూతురును హింసించేవాడు. అంతేకాదు, మా నాన్నను ఉపయోగించుకుని డబ్బు లాగాలని ట్వింకిల్కు చెప్పేవాడు. కానీ ఆమె అందుకు సమ్మతించలేదు. అందువల్లే కన్న తండ్రిపై తను 2 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా చేసిందని ఈ జితేందర్ పోలీసులకు చెప్పాడు. ట్వింకిల్ కనిపించకుండా పోవడానికి సంవత్సరం ముందే, అంటే
సెప్టెంబర్ 2015లోనే తను కంప్లైంట్స్ చేసిందని ఆధారాలు చూపించాడు. మా నాన్న తను తీసుకున్న 3 లక్షల అప్పు తీర్చమని తనను ఫోర్స్ చేస్తున్నాడని ట్వింకిల్ ఆ టైంలో పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెండోసారి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మా నాన్న నన్ను రూమ్లో పెట్టి బంధించారు, ప్రాణాలతోనే కాల్చి చంపేస్తానని బెదిరించాడని రెండోసారి కంప్లైంట్ చేసింది. ఈ జితేందర్ ఇంకా ఏం చెప్పాడంటే, మా అన్న అయిన అజయ్కు ట్వింకిల్ కనిపించకుండా పోయిన రోజు వాట్సాప్లో కాల్ మీ అని ఒక మెసేజ్ పెట్టింది. ఎందుకు కాల్ చేయాలని అతడు రిప్లై పెట్టాడు. అప్పుడు ఆమె తనకు బతకడానికి ఇష్టం లేదని, రేపు ఈ సిటీలో నేను ఉంటే ఉంటాను, లేదంటే లేకపోవచ్చు, కానీ ఇకపై నన్ను నువ్వు చూడలేవని మెసేజ్ పెట్టిందని పోలీసులకు జితేందర్ వివరాలు ఇచ్చాడు. ఈ విషయాల గురించి ట్వింకిల్ పేరెంట్స్ను పోలీసులు విచారించారు. అప్పుడు రీటా నమ్మలేని వాస్తవాలు చెప్పింది. 22 ఏళ్ల ట్వింకిల్ తన తండ్రి కంటే వయసు పెద్దదైన జగదీష్ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అతని పేరును తన ఒంటిపై పచ్చబొట్టు వేయించుకుంది. ఇదంతా తెలిసి ఆ రాత్రి మేము ఆమెను బాగా కొట్టాం, రూమ్లో బంధించాం, అంతే తప్ప ఇంకా ఏం చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో ఇంతకీ ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధమని పోలీసులకు అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజన్లోనే ఈ కేసును విచారించారు. 2.5 ఏళ్ల పాటు ఈ కేసు ముందుకు సాగలేదు. ఈ కేసును తొక్కిపెట్టాలని పోలీసులకు పొలిటికల్గా ప్రెషర్ ఉండేది. ఈ క్రమంలోనే ట్వింకిల్ పేరెంట్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించడానికి కోర్టు స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ వేగవంతమైంది. ట్వింకిల్ కనిపించకుండా పోయిన 2 సంవత్సరాల తర్వాత స్పెషల్ టీం ఈ కేసులోకి వచ్చింది. ఈ కేసును మొదటి నుంచి విచారించారు. రీటాకు వచ్చిన ఫేక్ కాల్స్ గురించి ఆరా తీశారు. అవంతి నగర్లోని ఒక ఫ్యాక్టరీ నుంచి డాగ్ బోన్స్ కలెక్ట్ చేసిన విషయం పోలీసుల రికార్డులో ఉండడం గమనించారు. వెంటనే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిన పోలీసులు గొయ్యిని తోడి కుక్క ఎముకలను పోలీసులు బయటకు తీసిన రోజు అక్కడ ఎవరు సెక్యూరిటీగా డ్యూటీ చేశారని విచారించారు. బాల్చిత్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడంటే, ఆ రోజు జగదీష్ అతని కుమారులు అని 5గురు కాల్లో వచ్చారు. అరగంటలోనే ఏదో కాల్ చేశారు. ఏం కాలుస్తున్నారని అడిగితే మా డాగ్ చనిపోయిందని, అందువల్లే మా సంప్రదాయం ప్రకారం కాలుస్తున్నామని చెప్పారు. అందువల్ల నేను పట్టించుకోకుండా నా డ్యూటీ నేను చూసుకున్నాను. కొంచెం సేపు అయ్యాక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది విని పోలీసులు అదిరిపడ్డారు. దానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ పాతిపెట్టిన చోట కుక్క ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ అక్కడ వారు కుక్కను కాల్ చేసినట్లు సెక్యూరిటీ గార్డు చెప్పాడు. అలాగైతే జగదీష్ అతని మనుషులు ఆ రోజు అక్కడ వేరే ఏదో కాల్ చేశారని పోలీసులకు సందేహం కలిగింది. ఆ తర్వాత సెక్యూరిటీని విచారించాల్సిన రీతిలో గట్టిగా విచారించినప్పుడు అతడు అన్ని వాస్తవాలు కక్కాడు. సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడంటే, తను ఎప్పట్లాగే ఆ రోజు డ్యూటీ చేస్తున్నానని, అప్పుడు జగదీష్ అతని కుమారుడు అని మొత్తం 5గురు వచ్చారు. కారు డిక్కీలో ఒక అమ్మాయి పడుకున్నట్లు నాకు కనిపించింది. ఆ తర్వాతే వాళ్ళు ఏదో కాల్ చేశారు. నేను అడిగినప్పుడు కుక్క డెడ్ బాడీని కాలుస్తున్నట్లు చెప్పారు. అంతే తప్ప మిగతా విషయాలు నాకు ఏమీ తెలియవని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. వెంటనే స్పెషల్ టీం ఆ ఫ్యాక్టరీ మొత్తం వెతికింది. ట్వింకిల్ చివరిసారిగా ధరించిన దుపట్టా ఆ ఏరియాలో దొరికింది. ఆ చోట చాలా ఎత్తు పల్లాలు ఉండడం వల్ల అనుమానంతో తవ్వించారు. ఈ క్రమంలోనే ఆమె చెప్పులు, పర్సు అని చాలా వస్తువులు దొరికాయి. చివరకు ఆమె ఎముకల గూడు కూడా దొరికింది. వెంటనే అక్కడికి పోలీస్ టీమ్స్ వచ్చి ఆధారాల కోసం అన్వేషించాయి. జగదీష్తో పాటు అతని కొడుకులు అజయ్, విజయ్, వినయ్ను మరో 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందో చెప్పాలని విచారిస్తే వారు అస్సలు నోరు మెదపలేదు. ఈ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని విషయాలు తెలిసాయి. 2016 అక్టోబర్ 16వ తేదీ ట్వింకిల్ను జగదీష్ పిలిచాడని,
అతని ఇంటికే ఈమె వెళ్ళిందని తెలిసింది. అజయ్ ఫ్రెండ్ నీలు అనే అతని ఫామ్ హౌస్కు ట్వింకిల్ను తీసుకెళ్లారు. అక్కడే ఆమెను గొంతు నులిమి చంపినట్లు కనిపెట్టారు. ఆ తర్వాతే ఫ్యాక్టరీకి డెడ్ బాడీ తీసుకొచ్చి కాల్చేశారు. అదే ప్రాంతంలో ఎముకలను పాతిపెట్టారు. పోలీసులను డైవర్ట్ చేయాలని కుక్కను చంపి వేరే చోట పాతిపెట్టి వాళ్ళే రీటాకు కాల్ చేశారు. వీరికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలను సేకరించిన స్పెషల్ టీం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో ఉంది. ఇంతకీ ట్వింకిల్ను చంపడానికి కారణమేంటని విచారించిన పోలీసులకు కొన్ని వాస్తవాలు తెలిసినట్లు ప్రచారంలో ఉంది. ట్వింకిల్ జగదీష్ను ప్రేమించింది. కొన్నాళ్లకు వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే జగదీష్ కొడుకు అజయ్ను ట్వింకిల్ ప్రేమించింది. వారు శారీరకంగా కూడా కలిశారు. కొన్నాళ్లకు ఈ ట్వింకిల్ తన తండ్రితో కూడా కలిసి ఉందని అజయ్కు తెలిసింది. అందువల్ల ఆమెపై అతడు చాలా కోప్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే మాకే అవమానం అని, అందువల్ల ట్వింకిల్ కథ ముగించాలని అనుకున్నారు. ఈ సమయంలోనే అమిత్ అనే అబ్బాయిని ట్వింకిల్ కొత్తగా ప్రేమిస్తోందని వీరికి తెలిసింది. ఈ నేరాన్ని అమిత్ వైపు తిప్పాలని అనుకున్నారు. అమిత్ ఊరికి వెళ్ళి ఆమె ఫోన్ను అక్కడ స్విచ్ ఆఫ్ చేశారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. చాలామంది మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పెద్ద థ్యాంక్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.